నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. మరి ఈ రోజు చూసుకున్నట్టయితే చాలా వరకు ఒకే డిప్రెషన్ కాకుండా చాలా రకాల డిప్రెషన్స్ కి వెళ్ళడం జరుగుతుంది. అసలు ఇంతకు ఎందుకు ఆ డిప్రెషన్ పాలవుతున్నారు, ఏముంది, దేనికోసం డిప్రెషన్ గా వెళ్ళిపోతున్నారో తెలుసుకుందాం. పెళ్లి కాలేదని చెప్పేసి ఒక వ్యక్తి, ప్రవీణ్ అనే వ్యక్తి కొన్ని రోజులుగా డిప్రెషన్ లోనే ఉన్నాడు. ఈ క్రమంలో ఇవాళ ఆదివారం మధ్యాహ్నం సమయంలో 20 అంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనను విచారిస్తే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎక్కడ చూసినా ఇదే తరహాలో ఇటీవల ఓ ఐటీ యువతి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో దూకి విజయలక్ష్మి అనే ఒక అమ్మాయి 26 ఏళ్ల వయసు ఉండే యువతి బాలవ నర్మానికి పాల్పడింది. కూకట్పల్లి ప్రాంతానికి చెందిన సదరు యువతి 2 రోజుల క్రితం బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్ళింది. ఆమె తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఏం జరిగింది అని చెప్పేసి పోలీసులు మిస్సింగ్ కేసు బుక్ చేసుకొని ఆ గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మంగళవారం హుస్సేన్ సాగర్ లో ఆమె మృతదేహం కనిపించింది. గత కొంతకాలంగా చూసుకున్నట్టయితే తీవ్ర డిప్రెషన్ లో ఉంది అని చెప్పేసి బాధపడుతుంది అని పోలీసుల విచారణకు తేలింది. ఇక ఎక్కడ చూసుకున్నా అదే విధంగా కాకుండా ఏదేదో కొత్త డిప్రెషన్స్ అంటే మత్తు వల్లనే కాకుండా ఇలాంటి డిప్రెషన్ విధంగా చాలా అంటే చాలా కొనసాగుతున్నాయి. సో మీకోసం కాకుండా మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల కోసమైనా ఆలోచించి ఇంత పెంచి ఇంత పెద్ద చేశారు కాబట్టి వాళ్ళ కన్నీరు మున్నీరుగా మిగిలిపోకుండా వారి కోసం మీరు ఆలోచించి ఒక్క క్షణం మీరు ఆత్మహత్య చేసుకునే ముందు తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి. ఇంతవరకు ఆత్మహత్యలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి తప్ప తగ్గట్లేవు. అసలు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.